హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే అయితే కొన్ని బ్లాంక్స్ ఆర్ ప్రీవియస్ క్వశ్చన్స్ని చూడబోతున్నాం ఫ్లో త్రో పైప్స్ టాపిక్ నుండి. యూనిట్ ఆఫ్ ప్రెషర్ 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలో పాస్కల్స్ ఆర్ 10⁵ పాస్కల్స్ అంటాము. సో 1 బార్ అనేది మనకు ఈ క్వశ్చన్లో ఇస్తాడు. 1 బార్ ఈక్వల్ టు హౌ మెనీ పాస్కల్స్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తాడు. 100 కిలో పాస్కల్స్ అవ్వచ్చు లేదా 10⁵ పాస్కల్స్ అవ్వచ్చు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో సో మ్యూ అంటే డైనమిక్ విస్కాసిటీ, మనకి డైనమిక్ విస్కాసిటీ అండ్ రో ఇస్తూ కైనమాటిక్ విస్కాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో కైనమాటిక్ విస్కాసిటీ ఫార్ములా ఏంటంటే మ్యూ బై రో, డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ. సో రెండింటిని వేస్తాము, మనకి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ని అక్కడ వేస్తాం. సో అది నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటి అంటే కనుక మనం చూడబోయేది రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ ద రేషియో ఆఫ్ రెనాల్డ్స్ నెంబర్కి అంటే ఏ రేషియో, ఇనర్షియా ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. సో Fi it is denoted by inertia force is denoted by Fi and viscous force is denoted by Fv. Fourth one, anemometer is used to measure velocity. Anemometer velocity. Next fifth bit, the total energy line, TAL అంటే total energy line lies over the hydraulic gradient line by an amount equal to the velocity head. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాంక్ పెట్టాను, క్వశ్చన్ అంతా అది, ఆన్సర్ అయితే వెలాసిటీ హెడ్. నెక్స్ట్ ఏ స్ట్రక్చర్ హూస్ విత్ ఈజ్ లెస్ దాన్ ద విత్ ఆఫ్ ద ఛానల్, దాన్ని మనం ఫ్లూయిడ్ స్ట్రక్చర్ అంటాము. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ త్రూ ఏ పైప్ ఈజ్ 66.67%. మ్యాక్సిమం ఎఫిషియన్సీ పైప్స్కి. కోఫిషియంట్ ఆఫ్ వెస్కోసిటీని మెజర్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. క్యాపిల్లరీ ట్యూబ్ మెథడ్, ఆర్ఫైస్ టైప్ విస్కోమీటర్ అండ్ రొటేటింగ్ సిలిండర్ మెథడ్. ఈ 3 మెథడ్స్ కూడా మనం కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మానోమీటర్ అనేది హై ప్రెషర్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. 10th బిట్ వచ్చేసి ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై సెంటర్ ఆఫ్ బియాన్సీ. నేను పర్టికులర్గా సెంటర్ ఆఫ్ బియాన్సీకి ఇంకొక వీడియో అనేది చేస్తాను, అసలు అది ఎలా అనేది వర్క్ అవుతుంది అనేసి. లేదంటే ఫిజిక్స్కి సంబంధించి ఏదైనా వీడియో కనుక చూస్తే అందులో కూడా మనకి సెంటర్ ఆఫ్ బియాన్సీ టాపిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోమీటర్ ఇస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ మెజరింగ్ మోడరేట్ ప్రెషర్. మానోమీటర్ వచ్చేసి హై ప్రెషర్స్ అండ్ పీజోమీటర్ వచ్చేసి మోడరేట్ ప్రెషర్స్. సో టుడే టాపిక్ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.